ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 14, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పౌలును బర్నబాను ధైర్యంగా ఆ ప్రాంతంలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము. ఎందుకంటే దేవుడు అన్యజనులకు సువార్త చెప్పి వారిని దేవుని వైపు త్రిప్పటానికి వారికి రక్షణను అనుగ్రహింపబడింది. కనుక మన ప్రభు ద్వారా వారు కూడా దేవుని వాక్యాన్ని విని ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో వారికి దేవుడు ఏర్పరచుకుంటారని, దేవుడు వారిని మరి నిత్య జీవానికి అర్హులుగా చేసుకుంటారని వాక్యం ద్వారా తెలియపరచబడుతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మన వంతు మనము కూడా వెలుగులోనికి వచ్చాము గనుక ఆ వెలుగును మనము అనేకులకు తెలియపరచాలి. చీకటిలో ఉన్నవారికి ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించటానికి మనము కూడా దేవుని సాధనాలుగా ఉన్నాము. ప్రభు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగులోనికి మమ్మల్ని కూడా దేవుడు మనల్ని కూడా పిలుచుకొని ఆ వెలుగు సంబంధులుగా మనల్ని ఉంచి ఉన్నారు. అయితే మనము కూడా అనేకులు ఇంకా చీకటిలో ఉన్నారు, దేవుని ఎరుగక ఉన్నారు, దేవుని సువార్త తెలియక ఉన్నారు, ఆయన నిజమైన దేవుడని ఏకైక దేవుడని తెలియక ఉన్నారు. అలాంటి వారిని మనము దేవుని మాటల చేత, సువార్త చేత వారికి ఈ రక్షణను అనుగ్రహించేలాగున, వారి రక్షణను పొందుకునేలాగున, వారిని వెలుగు సంబంధులుగా అయ్యేలాగున మన వంతు ప్రయత్నము, మన వంతు సాధనము, మన వంతు పని మనము చేసి దేవుని మహిమపరచాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.